హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. రాశి ఫలాల ద్వారా అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నిరంతరం మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మనందరికీ సుపరిచితులు, దైవాంశ సంభూతులు, నిత్యం రామస్మరణతో తను ప్రాంగణం అంతా మారుమోగుతుంది. తన మాట కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక పేరు కూడా రాముల వారి పేరే కాబట్టి నేను గురువు గారు అని ఎంతో గౌరవించే వ్యక్తి చిట్టిపెద్ది రామశర్మ గారు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆషాఢ మాసంలో జరిగే వివిధ పండగల విశిష్టత ఏమిటి, దానికి సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఆ పండగలకు కానీ ఆ రోజు కానీ మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే జాతకాలకి సంబంధించి కానీ ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా మీరు జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువు గారు అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. నమస్కారం గురువు. నమస్కారం. గురువు గారు, ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. ఏమిటి గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు అసలు మనం ఏం చెయ్యాలి? గురు పౌర్ణమినే మనకి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు కదా, సో దాని యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనకు ఆషాఢ మాసాలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది గురు పౌర్ణిమ. దాన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా మనం అనుకుంటుంటాము. వ్యాస మహాముని భారతం రచించడానికి ఆ రోజు ప్రారంభించాడని చెప్పి కొందరంటారు. వేదాలను విడదీశారని కొందరంటారు. వ్యాస మహాముని జన్మించినటువంటి రోజే ఆ రోజు అని చెప్పి కొందరంటారు. దీంట్లో ఏది సత్యమో వాళ్ళ యొక్క విఘ్నుల యొక్క దానికి మనం మొదలు పెడదాము. అంత పరిశోధన శక్తి మన దగ్గర లేదు, దాన్ని మనం పరిశోధన చేయలేము. ఆ విఘ్నులు ఇద్దరు మహానుభావులు దాన్ని పరిశోధన చేయాలి. రకరకాల ఏది ఏమైనా అది వ్యాసునికి సంబంధించినటువంటి ఒక కాబట్టి ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ రోజు గురువు గారిని పూజించాలి. గురువు అంటే మనకు ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తాడో అతను గురువు. అసలు విద్య అనేటువంటి పదానికే ఉన్నటువంటి అర్థం ఏంటి? జ్ఞానం అనే అర్థం. విద్య అంటే 2 అక్షరాలు నేర్చుకొని ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేయడం, ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టు ఉదర పోషణం గురించి 2 అక్షరాలు నేర్చుకొని ఉద్యోగం చేయడం అనేటువంటిది విద్య కాదు. విద్య అంటే జ్ఞానం. దీంట్లోనే మాకు అమ్మవారి యొక్క దీక్షలో శ్రీ విద్య అని ఇస్తారు. శ్రీ విద్య అంటే ఏదో కొత్త విద్య శ్రీకారం నేర్చుకోవడమే శ్రీ విద్య అనేటువంటిది కాదు. జ్ఞానాన్ని పొందడం, జన్మరాహిత్యం చేసుకోవడం. ఎందుకంటే జన్మ పరంపర మనది, కులాల చక్రం. చక్రం తిరుగుతూనే ఉంది. కుమ్మరివాడు కుండలు తీస్తూనే ఉంటాడు, పక్కకు పెడుతూనే ఉంటాడు, చక్రం మాత్రం తిరుగుతుంది. అలాగే మన జన్మలు కూడా పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే శయనం ఏ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిం వరారే అంటాడు భగవత్పాదుడు శంకరాచార్యుల వారు. అలా మనము పుట్టుతూ చస్తూ చస్తూ పుడుతూ పుడుతూ చస్తూనే మన జీవితం, మన కాలం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి యొక్క జనన మనన చక్రాలను మనం దాటాలి అంటే గురువుగారి పూజ చేయాలి. దేవుడు వరం ఇచ్చినా గురువుగారు పూజారి వరం ఇవ్వడంటారు. దేవుడికి భక్తునికి మధ్యన పూజారి అడ్డం నిలబడతాడు. దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి వరం ఇవ్వడు. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన పూజారి అడ్డంగా ఉంటాడు. పూజారిని సంతోషపెడితేనే కానీ భగవంతుడు మన వరం అనేటువంటిది బయటకు దొంగడు. అలాగే భగవంతుని కంటే కూడా గొప్ప అనేటువంటి వాడు గురువు గారు. భగవంతుని కంటే గొప్ప అనేటువంటి వాడు గురువు గారి యొక్క అనుగ్రహం సరిగ్గా ఉంటేనే, గురువు గారి ఇచ్చిన ఉపదేశమంతాన్ని మనం జపం చేస్తేనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు గారు చక్కని వాడు కాదు, మంత్రం ఇవ్వలేదు, అతని యొక్క దృష్టి మన మీద లేదంటే అక్కడ ఆ భగవంతుడు మనకు ఇది కాదు, సాక్షాత్కరిపడు, మనకు మంత్రాన్ని సిద్ధింపజేయడు. అందుకంటే పెద్దలు ఏమన్నారంటే
భగవంతుడి కంటే కూడా మించినటువంటి వాడు గురువు. గురువు అనుజ్ఞ లేనిదే భగవంతుడు ఏమి చేయలేడు. అందు గురించి గురువు గారిని సేవించాలి. అది ఎప్పుడు వస్తుంది? గురు పౌర్ణిమ. చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పుడే గురు పౌర్ణిమ వస్తుంది, అంతకంటే ముందు గురు పౌర్ణిమ రాదు. సరే, ఈనాడు పంచాంగాలలో మార్గశిర మాసం గురు పౌర్ణమి అంటున్నారు, అవన్నీ రాస్తున్నారు. సంవత్సరంలో ఒక 2-3 గురు పౌర్ణిమలు చూపిస్తున్నారు. అవన్నీ కాదు. ఒక్క ఆషాఢ మాసంలో చాతుర్మాస్యం ప్రారంభమైనటువంటి ఒక మొదటి పౌర్ణమనే గురు పౌర్ణమి. ఇది వ్యాస మహామునికి సంబంధించినది. ఆ రోజు వ్యాసుడు గురువు గారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒకటే వేదంగా చెప్పినటువంటి ఒక వేదాన్ని వ్యాస మహాముని ఈ గురు పౌర్ణిమ నాడు 4 భాగాలుగా విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలని చెప్పి 4 వేదాలుగా విభజించి 4 శిష్యులకు వాటిని ఒప్పచెప్పి దేశమంతా కూడా వీటిని ప్రచారం చెయ్యండి అని చెప్పాడు. అని గురు పౌర్ణిమ నాడు చెప్పాడని చెప్పి కొందరు పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈనాడు వేదాలు విభజన జరిగినాయి. వ్యాసుడు పుట్టినరోజు ఇదే రోజు, భారతం రచించేటువంటి ఒక ప్రారంభం రోజు ఇదే రోజు. మనం ఏది అనుకున్నా వ్యాసుడు మనకు ముఖ్యమైనటువంటి. అందుకే దాన్ని వ్యాస పౌర్ణిమ అన్నారు. 3 రకాలుగా మనం ఏది అనేది నిర్ణయం చేయలేం కాబట్టి వ్యాసుడు బర్త్డేనే పుట్టినరోజే కావచ్చు, లేదా భారతం రచనకు మొదటి రోజే కావచ్చు, ఏదైనా వేదాలు విభజించిన రోజే కావచ్చు, ఏదైనా వ్యాసుందే కాబట్టి ఇది వ్యాస పౌర్ణిమ. ఈరోజు వ్యాసుని యొక్క చిత్రపటం పెట్టుకొని వ్యాసుని పూజ చేయడము, లేదా గురువు గారికి పూజ చేసుకోవడము. అంటే వ్యాసుడే కావాలని కాదు, వ్యాసో నారాయణో హరి, వ్యాసుడు నారాయణమూర్తి యొక్క అవతారం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే, వ్యాసుడే విష్ణువే వ్యాసునిగా జన్మించాడు, వ్యాసుడే విష్ణు రూపం, అతడే నారాయణ రూపం. కాబట్టి అతను మనకు విద్య నేర్పించినటువంటి ఒక గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారికి ఆ రోజు పూజలు చేసుకోవడము, ఆ గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందడం. గురువుగారి అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పాలంటే చాలా ఇదమ్మా. నా యొక్క అనుభవంలో నేను చెప్తున్నాను. నా గురువుగారు కాలధర్మాన్ని చెంది ఒక 25 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఈనాటికి కూడా నాకేదైనా సమస్య ఉన్నట్టయితే రాత్రి పడుకునేటప్పుడు గురువుగారికి నమస్కారం చేసి మనసారా నమస్కారం చేసుకొని నాకు ఈ సమస్య దానికి ఉపాయం దొరకడం లేదు గురువు గారని చెప్పి కళ్ళు ధ్యానం చేసుకుంటూ పడుకుంటే ఆ రాత్రి నాకు స్వప్నంలో వచ్చి నా గురువుగారు ఆ సమస్యకు పరిష్కారం చెప్తాడమ్మా. ఇప్పుడు కూడా గురువుగారి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. నాకు భగవంతుడు ఎప్పుడు కనబడలేదు. నాకు ఇప్పుడు 77 సంవత్సరాల వయసు. కనీసం నేను ఒక 22 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అమ్మవారి యొక్క సేవ చేస్తున్నాను. కానీ నాకు అమ్మవారు ఎప్పుడు కనబడలేదు. నా గురువుగారు మాత్రం నాకు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు కనపడతాం. నాకు ఇప్పుడు జాతక భాగంలో సమస్యలు కానీ భగవంతుడు ఆ రూపంలో కనపడుతున్నట్టే. జాతక భాగంలో సమస్యలు కానీ, ఇటు ధర్మశాస్త్రాల్లో సమస్యలు కానీ, ఇది కానీ ఇతరులుగా ఉంటే ఒకసారి తిడతాడు వచ్చి, ఏంట్రా ఆనాడు చెప్పాను కదా పలానా పుస్తకంలో పలానా పేజీలో నీ ప్రశ్నకు సమాధానం ఉంది వెతుక్కో అని చెప్పి తిడతాడు. తెల్లవారి లేచి చూస్తే ఆ పుస్తకంలో ఆ పేజీలో అదే సమాధానం ఉంటుంటుంది. గురువు గారి యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఈనాటికి కూడా అతను 25 సంవత్సరాల క్రితం కాలధర్మాన్ని చెందిన నాకు ఈనాటికి కూడా అలా కనబడుతుంటాడు. ఆ గురువు గారి యొక్క సేవ వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల మరుజన్మ లేకుండా మనం చేసుకోవచ్చు, భగవంతుని యొక్క సామ్రాజ్యాన్ని పొందొచ్చు. అందుకే ఈ వ్యాస పౌర్ణిమ అనేటువంటి రోజు వ్యాసుని పూజించాలి. వ్యాసుడు మనకు లేడు కాబట్టి మనకు వ్యాసరూపకంగా ఉన్నటువంటి మనకు ప్రధానమైన ఒక గురువు గారిని సేవ చేయడము, లేదా స్వామీజీలు ఉన్నారు, జగద్గురు శంకరాచార్య పీఠం ఉంది, అహోబిల పీఠము, ఇలా సచ్చిదానంద పీఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ పీఠములో ఉండబడేటువంటి వాళ్ళు ఒక రకంగా వ్యాసులే కాబట్టి, గురువులే కాబట్టి వాళ్ళకు సేవ చేసుకోవడము, వాళ్ళను పూజించడము, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది చేసుకోవాలి. ఈ గురు పౌర్ణిమ నాడు మనం ఇది చేసుకున్నట్టయితే ఆ గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకు జ్ఞాన సముపార్జనార్థం మనకు అసలు విద్యాభ్యాసం చేసేటప్పుడు శాస్త్రంలో ఏం చెప్పాడంటే, అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏబిసిడీలు పెట్టించమని చెప్పలేదు. అక్కడ సంకల్పం బ్రాహ్మడు ఏం చెప్పాలి అంటే, జ్ఞాన సముపార్జనార్థం విద్యాభ్యాసం కరిష్యే, జ్ఞానాన్ని పొందడానికి విద్యాభ్యాసం అక్షరాభ్యాసం చేయాలి కానీ పొట్టకూటి గురించి అక్షరాభ్యాసం కాదురా నాయన అని చెప్పాడు. జ్ఞానాన్ని పొందడానికి గ్రంథాలు చదవాలంటే అక్షరాలు రావాలి, అక్షరాలను
ఆ గ్రంథాలు చదవడానికి ఇది అలా చేసుకొని ఒక మంచి గురువును, ఈనాడు బోధ గురువుల కంటే బాల గురువులు చాలామంది అయిపోయినారు. అలాంటి బాల గురువులను పట్టుకోకుండా బోధ గురువులను మాత్రం పట్టుకొని ఆ స్వామివారి యొక్క వాళ్ళ యొక్క సేవ చేసి గురు పౌర్ణిమ నాడు చేసుకొని మనకు ఆ గురువు గారి యొక్క అనుగ్రహం పొందాలి. మనకు ఎంతో చేస్తున్నారు. ఈనాడు సాయిబాబాను పెట్టుకొని ఎంతో ఆ రోజు సాయిబాబా కూడా ఘనంగా పూజలు చేస్తుంటారు. ఇటు జగద్గురు శంకర పీఠంలో ఆదిశంకరాచార్యునికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి భగవత్పాదులను మనం సేవ చేసుకోవడం వల్ల గురు పౌర్ణిమ అవుతుంది. ఈ గురు పౌర్ణిమ విశిష్టత ఇది గురువు అనుగ్రహాన్ని పొందినప్పుడే మనకు జ్ఞాన సముపార్జన, జ్ఞానం కలుగుతుంది. అలాంటి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఆషాఢ మాసంలో చాతుర్మాస్యాలు అయిన తర్వాత మొట్టమొదటి యొక్క పౌర్ణిమనే వ్యాస పౌర్ణిమ, అదే గురు పౌర్ణిమ. ఇది మనకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఒక పండగ. దీన్ని గురు పౌర్ణిమ చేసుకొని సంతోషంగా మనకు నచ్చిన గురువును ఎవరైనా చేసుకో, ఈ పలాని వ్యక్తిని చేయాలంటే ఒక నిర్ణయం ఏం లేదు. నీ మనసుకు నచ్చినటువంటి ఒక గురువును మనసారా వేడుకున్నట్టయితే అతని యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో మనము జీవిస్తాం తల్లి. రైట్, చాలా బాగా చెప్పారు. మరి మీకు ఎవరు గురువులు? మీకు ఎవరైనా గురువులు ఉన్నారా? ఉంటే మీరు ఇంతవరకు ఎలాంటి పూజలు చేశారు? ఇక ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఎలా పూజించుకోవాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? గురువు గారు తనకి జరిగినటువంటి, తన జీవితంలో జరిగేటటువంటి ముఖ్యమైన ఘట్టాలకి తన గురువే కారణం అన్నట్టుగా చెప్పారు. మీరు ఈ విషయం గురించి ఎంతవరకు ఆచరిస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురు పౌర్ణమిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో తమ గురువుల్ని పూజించుకోవాలని కోరుకుంటుంది ఛానల్. సో ఇలాంటి విషయాల గురించి మరిన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.